ఢిల్లీ లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అయినటువంటి ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ గారి సతీమణి సునీత ఈ మద్యం కేసుపై సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్కి సంబంధించినటువంటి నిజానిజాలు తన భర్త కేజ్రీవాల్ గారు రేపు అనగా మార్చి 28వ తేదీన కోర్టులో నిజానిజాలను వెల్లడిస్తారని, ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఉన్నటువంటి డబ్బులు ఎక్కడున్నాయో ఆయన చెప్తారు, దానికి సంబంధించినటువంటి పక్కా ఆధారాలు కూడా కోర్టుకు సమర్పిస్తారు అంటూ కూడా సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి నేపథ్యంలో ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు టీడీపీ అధికార ప్రతినిధి సూర్యదేవర్ లత గారు మనతో ఉన్నారు. లత గారితో మాట్లాడదాం. లత గారు నమస్తే అండి. నమస్తే. ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్లో నిజానిజాలను తన భర్త కేజ్రీవాల్ గారు రేపు అనగా మార్చి 28వ తేదీన కోర్టులో ఆయన నిజానిజాలను బయట పెడతాడని, ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్లో వచ్చిన డబ్బు ఎక్కడుందనేది కూడా ఆయన చెప్తారని, దానికి సంబంధించినటువంటి పక్కా ఆధారాలను కూడా కోర్టులో సబ్మిట్ చేస్తారు అంటూ కూడా కేజ్రీవాల్ గారి సతీమణి సునీత గారు సంచలనమైనటువంటి వ్యాఖ్యలు అయితే చేశారు. ఏంటి మేడం ఈ వ్యాఖ్యలను ఎలా చూడొచ్చు మనం? సునీత గారు అనుకోవచ్చు, ఎవరు వాళ్ళకి గొప్పగానే కనపడతారు. సో ఏమీ లేనిదే ఎందుకు తీసుకెళ్లారు అనేది అయితే ప్రతిసారి అనిపిస్తూనే ఉంటుంది. సరే, అది ఎందుకు ఈడీ దగ్గర చెప్పొచ్చు కదా. సో అక్కడే ఇన్వెస్టిగేషన్లోనే ఏం జరిగింది, ఆ డబ్బులు ఎక్కడుంది, ఏం చేసావు, ఎందుకు జరిగింది, ఇవన్నీ అక్కడ క్లియారిటీ ఇస్తే అయిపోతుంది కదా. తొందరగా కేసు కూడా కంప్లీట్ అవుతుంది, క్లోజ్ అవుతుంది. న్యాయపరంగా ఏదైతే మీకు బెనిఫిట్స్ అనుకుంటున్నారో, మీ దగ్గర ఏవైతే ఎవిడెన్స్ ఉన్నాయి అనుకుంటున్నారో, ఆ ఎవిడెన్స్ అక్కడ ఈడీ దగ్గర కూడా సబ్మిట్ చేయొచ్చు, అక్కడ కూడా చెప్పొచ్చు కదా. ఎందుకు కోర్టుకు వచ్చే వరకు ప్రొలాంగ్ చేయాలనుకుంటున్నారో తెలియట్లేదు. ఏమీ లేదు, ఆయన ఏమీ చేయలేడు, నిర్దోషి అని అంటుంది. నిర్దోషి అని అన్నప్పుడు సుకేష్ లాంటి వాళ్ళతో అంటే అతను ఒక మాఫియా, సుకేష్ అట్లాంటి వాళ్ళతో ఈయనకి సంబంధాలు ఉన్నాయి కాబట్టి సో మనకు అర్థమవుతుంది. అలాంటి ఆయనతో సంబంధాలు ఉన్నాయంటేనే ఏంటి పరిస్థితి అని అర్థమవుతుంది. కొంతవరకు అయితే కాదు క్లియర్. సుకేష్ గారేమో కేవలం ఈ మద్యం కేసు ఒకటే కాదు, ఇంకో 10 కేసులు కూడా ఉన్నాయి. అదే ఆ 10 కేసుల్లో కూడా కేజ్రీవాల్ గారి పేరు వినపడబోతోంది అంటూ కూడా ఆయన కొన్ని లెటర్స్ రాస్తున్నారు, ఆయన కొన్ని వ్యాఖ్యలు చేస్తున్నారు. ఆయన సంచలనంగా ఒక లెటర్ రాశాడు కదా, ఇది ఒకటే కాదు ఇంకా 10 కేసులు ఉన్నాయి, ఇవి ఒక్కోటి బయట వస్తాయి, కవితక్క నువ్వు అప్రూవల్గా మారిపో, ఆయనది ఒక్క కేసు కదా ఇంకో 10 కేసులు కూడా బయట వస్తాయి అనేది సుకేష్ చెప్పాడు. సో ఇద్దరిని కూడా స్వాగతం అని చెప్పాడు. అంటే మీ ఇద్దరి మీద ఉన్న కేసులు ఎలాంటివి అనేది స్ట్రాంగ్ అనేది వాళ్ళకి తెలుస్తూనే ఉంది, సుకేష్ చెప్తూనే ఉన్నాడు. సో ఆయనకి ముందే తెలుస్తుంది కాబట్టి మీకు స్వాగతం పలుకుతున్నాడు. అదే తిహార్ క్లబ్ అలా అన్న విధంగానే కవిత గారు జైలుకి కూడా వెళ్ళిపోయారు. సో ఇప్పుడు ఈయన కూడా నెక్స్ట్ అదే అవుతుంది, ఎందుకంటే ఇది ఒక్కటి కాదు ఇంకా 10 కేసులు ఉన్నాయి అనేది చెప్తున్నారు. సో ఇవన్నీ సరే, దీనిలోనే కూడా క్లారిఫై చేసుకోవాల్సింది. ఇప్పుడు ఈడీ దగ్గర ఇవ్వచ్చు కదా సాక్ష్యాలు. ఇప్పుడు ఈడీ క్వశ్చన్ చేసేది వాళ్ళ కస్టడీలో ఉంచుకుంది ఎందుకు, ఏమి సాక్ష్యం? అంటే ఈడీ మీద నమ్మకం లేదేమో. సరే, ఈడీ దగ్గర ఏమి ఇస్తారో అదే కోర్టులో వచ్చి చెప్పు. సో నువ్వు తర్వాతైనా ఈడీ దగ్గర నుంచి వచ్చిన తర్వాత నువ్వైనా కోర్టులోనేగా చెప్తావు. సో ఈడీ దగ్గర చెప్పచ్చు కదా. సో ఈడీ దగ్గర చెప్పినా తర్వాత కోర్టుకు వచ్చి చెప్పినా నువ్వు ఒకే స్టేట్మెంట్ చెప్పినప్పుడు భయం ఎందుకు? సో నీ దగ్గర ఏవైతే కరెక్ట్గా ఉన్నాయి అనుకుంటున్నారో అది చెప్పడానికి అవకాశం ఉంది కదా. సో అవకాశం ఉన్నా ఎందుకు చెప్పట్లేదు? ఆ డబ్బులు ఎక్కడున్నాయో అని చెప్తున్నారంటే ఆ డబ్బులు మీరు తీసి దాచారా? ఇన్ని రోజులు ఏమైనా పార్టీ ఫండ్ కోసం ఏమైనా అట్టు పెట్టుకొని ఉన్నారా? మీ దగ్గరే ఉందా? అలాంటివన్నీ బయట వస్తాయి కదా. సో ఈ డబ్బులన్నీ ఇన్ని రోజులు ఎక్కడ దాచారు? సో ఈ అక్రమం సొమ్ము అని తెలుసు కదా, మీరు ఎందుకు ఉంచుకున్నారు? ఇవన్నీ కూడా చెప్పాల్సిన సమాధానం అయితే ఉంటుంది కదా. ఖచ్చితంగా దీనిలో అయితే కేజ్రీవాల్ గారికి సమాధానం దొరకకనే ఆయన ఈడీ దగ్గర ఇంకా ప్రొలాంగ్ అవుతుంది, ఇంకా కస్టడీలో ఉన్నాడు, రేపు వచ్చి కోర్టులో చెప్తాడు అని అంటున్నారు. చూడాలి కోర్టులో వచ్చి డిఫరెంట్గా ఏం చెప్తాడు, ఈడీ దగ్గర చెప్పని విషయాలు ఏం చెప్తారు అనేది చూడాలి. ఇంకోటి కవిత గారిని కూడా నిన్న తను జైలుకి వెళ్ళారు. సో ఈ వాయిదా తర్వాత కేజ్రీవాల్ గారు కూడా ఈ రేపు కోర్టుకి అటెండ్ అయిన తర్వాత కూడా ఆయనకు కూడా ఈడీ కస్టడీకి ఇస్తారో లేకుంటే ఆయన కూడా జైలుకి పంపుతుందో కూడా ఉంటుంది, మనం చూడాల్సి వస్తుంది. ఎందుకంటే ఖచ్చితంగా ఆయన ఏమి ఇప్పుడు బెయిల్ ఇచ్చి ఇప్పుడు సీఎం అయినంత మాత్రాన్ని పంపించే అవకాశాలు లేదు. ఎందుకంటే మనం గతంలో జయలలిత గారిని కూడా చూసాం, సీఎంగా ఉన్న ఆ తర్వాత వాళ్ళు కూడా ఇంట్రాగేట్ జరిగినా కంపల్సరీ జైలుకి కూడా వెళ్ళిపోయారు. మళ్ళీ ఆపద్ధర్మ సీఎం వేరే వాళ్ళని ఉంచారు కానీ సో జైలుకైనా కూడా వెళ్ళాల్సి వస్తుంది. ప్రస్తుతం ఈ ఢిల్లీ మద్యం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి అరవింద్ కేజ్రీవాల్ గారు ఈడీ విచారణలో ఉన్నారు. రేపు ఆయన రౌజ్ అవెన్యూ కోర్టుకు వెళ్ళేటువంటి అవకాశం అయితే ఉంటుంది. అక్కడ
ఆ కోర్టులో ఈ ఢిల్లీ మద్యానికి సంబంధించినటువంటి నిజానిజాలను బయట పెట్టబోతున్నారు. ఈ ఢిల్లీ మద్యంలో డబ్బులు ఎక్కడున్నాయో చెప్పబోతున్నారు. దీనికి సంబంధించినటువంటి సంచలనమైనటువంటి ఆధారాలను కూడా కోర్టుకు సమర్పించబోతున్నారు అంటూ కూడా సునీత గారు ఒక వీడియో చేసి ప్రెస్కి ఇవ్వడం జరిగింది. ఏంటి నిజంగా రేపు కేజ్రీవాల్ గారు కోర్టులో ఈ మద్యం కేసుకు సంబంధించినటువంటి నిజానిజాలను బయట పెట్టబోతున్నారా? ఆ డబ్బులు ఎక్కడున్నాయో చెప్పబోతున్నారా? సంచలనమైనటువంటి ఆధారాలను కోర్టుకు సబ్మిట్ చేయబోతున్నారా అంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా ఆధారాలంటే ఈడీకి కూడా చెప్పాల్సిన అవసరం వాళ్ళకు ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి కావాల్సిన ఇన్వెస్టిగేషన్లో వాళ్ళకి కావాల్సిన ఆధారాలు వాళ్ళు అడిగినప్పుడు కంపల్సరీ కేజ్రీవాల్ గారు అక్కడ రెస్పాండ్ అవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకు కోర్టులోనే చెప్తాను అని అనటం అంటే ఒక సీఎం హోదాలో ఉన్నాను నేను కోర్టుకు తప్ప ఈడీకి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదని అనుకుంటున్నారో ఏమిటో తెలియట్లేదు. కానీ ఖచ్చితంగా అయితే ఈడీ దగ్గర కూడా వాళ్ళకి అంటే వాళ్ళు ఇప్పుడు చెప్పకపోయారనుకోండి మళ్ళీ వాళ్ళు కస్టడీకి అడుగుతారు, మళ్ళీ ఈడీ తీసుకుంటుంది. సో మళ్ళీ ఇది ప్రొలాంగే కదా. నువ్వు ఖచ్చితంగా ఇక్కడ సమాధానం అదే ఇచ్చి అక్కడ ఒకటే సమాధానం ఇస్తే సరిపోతుంది. బయట వచ్చాక ఏదో సెన్సేషనల్ చెప్తానన్నప్పుడు అదేదో ముందే చెప్పి క్లియర్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది కదా. సో సునీత గారు ఏ రకంగా చెప్తున్నారో అర్థం కావట్లేదు. అంటే ఇన్ని రోజులు సస్పెన్స్ తర్వాత బయట పెడతారా ఏం విషయం అనేది మనం ఖచ్చితంగా ఆలోచించాల్సిన విషయం కూడా కనపట్టలేదు. ఎందుకంటే ఎందుకు చెప్పట్లేదు? అదేదో ముందే రివీల్ చేసి ఉండొచ్చు కదా. ఇదేమన్నా సస్పెన్స్ సీరియలా సినిమానా? ఇది తర్వాత సస్పెన్షన్ లాగా ఏది మళ్ళేదో వస్తుందని వెయిట్ చేయటమా? ఏం జరిగిందనేది పబ్లిక్కి తెలియాల్సిన అవసరం ఉంది. వాళ్ళు చెప్పాల్సిన రెస్పాన్సిబిలిటీ ఉంది. నువ్వు ఈడీ దగ్గర చెప్పినా తర్వాత వచ్చి కోర్టులో అదే స్టేట్మెంట్ ఇవ్వచ్చు, అదే చెప్పచ్చు. ఈడీ అనే అదే రికార్డ్ చేస్తుంది. ఎందుకంటే ఎవిడెన్స్ రికార్డ్ అనేది కంపల్సరీ వాళ్ళ వాయిస్తోనే రికార్డ్ అయ్యి ఉంటుంది. అది ఖచ్చితంగా మళ్ళీ కోర్టులో సబ్మిట్ చేస్తారు కదా. అట్లాంటప్పుడు ఎక్కడ మార్పు అనేది ఉంటుంది చెప్పండి? ఒకవేళ ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత వాళ్ళు రాసుకుంటారు కదా, రాసుకున్న తర్వాత ఇలా సంతకం పెట్టించుకుంటారు కదా. వీళ్ళు ఏదైతే చెప్పారనేది దాని కిందేగా వీళ్ళు సంతకం పెడతారు. కేజ్రీవాల్ గారైనా ఎందుకు ఎవిడెన్స్ మారిపోతాయి? మీరు ఖచ్చితంగా మళ్ళీ వచ్చి అక్కడ కోర్టులో చెప్పచ్చు కదా అదే విషయాలు. అలా ఎందుకు చెప్పట్లేదు? ఎందుకు ఇదేమైనా సీరియల్ సస్పెన్స్ లాగా రేపు సినిమా చూడండి, మళ్ళీ ఎల్లుండి ఇంకొక సస్పెన్స్ ఉంటుంది, ఇంకొక భాగం సీరియల్ చూడండి అన్న రకంగా ఉంది. కానీ ఇది ఎక్కడ ప్రజలకి వాళ్ళ ఉద్దేశాలు ఏంటి? ఇది ముందే ఎందుకు చెప్పకపోయారు? ఇప్పుడే చెప్తే వచ్చిన నష్టం ఏంటి? అసలు ఢిల్లీ మద్యం కేసులో ఏం జరిగిందనేది నిక్కచ్చిగా నిజాయితీగా ఆయన నిజానిజాలను బయటపెట్టే ఆ పరిస్థితి రేపు ఉండబోతుందా కోర్టులో? కేజ్రీవాల్ గారు నిజాలే చెప్పబోతున్నారా అంటే ఏం చెప్తారు? సునీత గారేమో నిజాలు చెప్తారు, రేపు చెప్తారు. డబ్బులు ఎక్కడుందో చెప్తారు, ఏం చేశారని చెప్తారని చెప్పలేదు. కానీ డబ్బులు ఎక్కడో ఉన్నాయన్నట్టే చెప్తున్నారు. సో ఎక్కడో వాళ్ళు డంప్ చేసి పెట్టినట్టే చెప్తున్నారు. ఆవిడ చెప్పిన విధానం చూస్తే దేనికి వాడారనేది చెప్తాననేది కూడా చెప్పలేదు. డబ్బులు ఉన్న ప్లేస్ చెప్తాము అన్నారు. సో ఆ డబ్బులు ఎక్కడున్నాయి ఇవన్నీ ఎందుకు ఇప్పుడు ముందే ఎందుకు చెప్పట్లేదు? ముందే చెప్తే అయిపోయేదానికి ఎందుకు ఇంత ప్రొలాంగ్ చేస్తున్నారు? సో ఎందుకు ఇప్పుడు దానికి అంటే నాకు అనిపిస్తుంది వీళ్ళు ఏమైనా ప్లాన్ చేశారా? ఇప్పుడు మనం ఆలోచించే కొందికి వీళ్ళు ఎందుకు ఇంత టైం తీసుకొని ఇప్పుడు మాట్లాడాల్సి వస్తుంది? సో వాళ్ళకు కూడా ఖచ్చితంగా ఫ్యామిలీలో మాట్లాడే పర్సన్ ఉండొచ్చు, లాయర్స్ని కలిసే అవకాశం ఉంటుంది. కేజ్రీవాల్ గారు లోపల ఉంటేనే వీళ్ళు ఇలా డెసిషన్స్ మారుతూ వస్తున్నాయంటే ఇంకా బయట ఉంటే ఇంకే రకంగా మారుస్తారని అనిపిస్తుంది. సో ఖచ్చితంగా ఏదో అయితే కనపడుతుంది, అవకతవకలు అయితే జరిగేటట్టే ఉన్నాయి. ఇది ఎందుకు ముందే చెప్పలేదు? వీళ్ళు లోపలుండే మ్యానిపులేట్ చేస్తున్నారా అనేది కూడా ఒకటి ఆలోచించాల్సిన విషయమే. ఓకే అండి, థ్యాంక్ యూ.